ప్రభునందు ప్రియులరా, గడిచిన వారంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. గతించిన ఆదివారము ఎన్ని వచనాల వరకు ధ్యానం చేసాం? 6 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. ఎవరికి శుభం? ఎఫెసులో ఉన్న పరిశుద్ధులను, క్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభం. ఏంటా శుభం? మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము. కృప అంటే ఏం చెప్పుకున్నాం? నిత్య జీవం. సమాధానం అంటే రక్షణ, అగ్నిగుండం నుండి రక్షించబడడం. దేవునితో సమాధానపడి ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తే ఆయనకి మనకు మధ్యలో యేసు ప్రభువారు తన రక్తము చేత సంధి చేసి దేవుడు మన పైన ఉన్నటువంటి ఆ కోపాన్ని, ఆ ఉగ్రతను తప్పించి, అగ్నిగుండం నుండి తప్పించి మన అందరినీ కూడా దేవుని యొక్క నిత్య రాజ్యంలో ఉండడమే సమాధానము. సమాధాన పడినప్పుడు జరిగేది ఏమిటంటే, నువ్వు దేవునితో సమాధాన పడ్డావు గనక, ఆయన ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావు గనుక దేవుడు నిన్ను అగ్నిగుండంలో వేయకుండా నీతో సమాధానపడి ఆయన నిత్య జీవంలో నీవు ఉంటావన్నమాట. అయితే మనం చేసినటువంటి అపరాధముల నుండి, మనం చేసినటువంటి పాపముల నుండి, మనం చేసినటువంటి వీటన్నిటినీ నుండి ఏమని ఉందంటే, 7వ వచనం చదువుదాం. 7వ వచనం, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ ఎఫెసీ పత్రిక రాస్తూ మనకు అనేక సంగతులు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రక్తం వలన మనకు విమోచనము. దేని నుండి? మన అపరాధములకు మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనందరం కూడా పాపముతో నింపబడినటువంటి వారము. పాపము వలన వచ్చి జీతము మరణము. ఈ మరణము ప్రతి మనిషి మీద, ఈ మరణం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. ఎందుకు వచ్చింది ఈ మరణము అంటే, అలనాడు ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వ చేసిన అపరాధము వలన మరణం వచ్చినప్పుడు, ఆ మరణము ఆదాము యొక్క రక్త మాంసాలతో మనందరం కూడా జన్మిస్తూ ఉన్నాం గనక మనకేముందంటే ఒక జన్మ పాపము అనేది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు ఈ జన్మ పాపానికి తోడు అపరాధము అంటే మనం స్వహాగా కొన్ని అపరాధాలు చేస్తూ ఉన్నాం. ఏమిటంటే, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని శాసనాలకు లోబడకుండా, దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం కొన్ని పనులు చేయడం వలన
అవి అపరాధములుగా ఎంచబడతా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనిషికి జన్మ పాపం ఉంది, కర్మ పాపము, ఈ రెండు పాపాలు కూడా మనిషికి ఉండుట చేత మనిషి ఏమయ్యాడంటే దేవునికి శత్రువయ్యాడు. దేవునికి శత్రువయ్యాడు. ఇప్పుడు ఆ శత్రుత్వం నుండి మనతో సమాధాన పడాలి అంటే క్రీస్తు యొక్క రక్తము ద్వారా. ఎవరి రక్తం అండి? క్రీస్తు యొక్క రక్తము ద్వారా. ఎందుకు క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనకి విమోచన కలుగుతూ ఉంది అని అంటే, భూమి మీద పుట్టిన మనుషులందరిలో కూడా ఒకే ఒక ఆయన అన్నాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు, నాలో పాపం ఉందని అని సవాలిసిరినటువంటి వాడు యేసు ప్రభువారు. ఇప్పుడు ఆయనలో ఏ పాపం లేదంటే క్రియా సంబంధమైన పాపమేది లేదు. కానీ ఆయన ధరించినటువంటి శరీరంలో పాపం ఉంది కనుక ఆ పాపం యొక్క ఆ మరణం యొక్క ముళ్ళును యేసు ప్రభువారు విరిచి ఆయన శరీరము ఆయన రక్తము పరిశుద్ధమైనదిగా, అంటే దేవుని ఎడల విధేయత కలిగినటువంటి వాడే దేవుడు చెప్పిన ప్రకారంగా భూమి మీద జీవించి తన శరీరానికి పాపం అంటకుండా ఆయన రక్తము మలినము కాకుండా దేవుడు ఏం చేశాడని, యేసు ప్రభువారు ఏం చేశారంటే ఈ భూమి మీద అలా జీవించాడు గనక ఇది ఇలా యేసు ప్రభువును పంపించడం, యేసు ప్రభువారు శిలువ పైన మరణించడం, ఆయన శరీరానికి పాపం అంటకుండా ఆయన ఎంతో పరిశుద్ధంగా దేవుడు చెప్పిన పనిని పూర్తి చేయడం దేవుని కృప మహదైశ్వర్యం అన్నమాట. ఈరోజు మనం దేవునిని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేని కొరకంటే ఉద్యోగం కావాలని, లేకపోతే బంగారం కావాలని, లేకపోతే ఇల్లు కావాలి, ఇలాంటి వాటి కొరకు మనం ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు నీకు ఎంత ఇచ్చాడంటే కృపా మహదైశ్వర్యము. కృపనే నీకు ఒక అద్భుతమైనటువంటి ఐశ్వర్యముగా ఇచ్చాడన్నమాట. ఈ కృప యొక్క ఐశ్వర్యం ఏమిటంటే ఈ కృపను నీవు గనక సంపాదించుకున్నట్లయితే రేపు నిత్యము ఆయన యొక్క నిత్య జీవంలో నువ్వు బ్రతికి నిత్య రాజ్యంలో నీవు ఉండగలిగినంత కృప దేవుడు మనకి అనుగ్రహించడనమాట. ఎంత ఐశ్వర్యం అది! ఈ బంగారం కానీ, వెండి కానీ, లేకపోతే ఆస్తులు కానీ, ఇవన్నీ కూడా, గుర్రాలు కానీ, రథాలు కానీ, ఎవరు ఒకడు గుర్రములను బట్టి కానీ రథములను బట్టి కానీ అతిశయింపకూడదు. దేనిని బట్టి అతిశయించాలంటే యెహోవాను బట్టి. ఎందుకు అతిశయించాలి అని అంటే నిన్ను రక్షించడానికి, ఆయన ఉగ్రతలో నుండి నిన్ను తప్పించడానికి, సాతాను వెనకాల పోతున్నటువంటి నిన్ను ఆయన కుమారుని ద్వారా ఒక కార్యాన్ని జరిగించి, ఒక కృప కలిగినటువంటి కార్యాన్ని జరిగించి నీవు అగ్నిగుండంలోనికి వెళ్ళకుండా నిన్ను ఆయన యొక్క నిత్యరాజ్యములో కుమారుడుగా, కుమార్తెగా నిన్ను స్వీకరించడమే మహదైశ్వర్యము. ఎంత ఐశ్వర్యం అంటండి! ఇది డబ్బులతో కొనలేము, లేకపోతే ఆస్తులతో కొనలేము. కేవలము మన యొక్క జీవితాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ ఆజ్ఞలను బట్టి నువ్వు అతిశయిస్తూ నీవు జీవిత కాలము ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా నీవు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుస్తూ దానిని గైకొంటూ నీ జీవితాన్ని ముగిస్తే ఈ గొప్ప మహదైశ్వర్యంలోనికి మనందరం కూడా ప్రవేశిస్తామన్నమాట.
ఇది దేనిని బట్టి వస్తుందంటే ఆయన రక్తము వలన. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు. అంటే ఒక మనిషి రక్తం చిందిస్తే తప్ప ఆ మనిషి ఎలా ఉండాలంటే పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినటువంటి వాడై ఉండాలి. అలాంటి జీవితాన్ని జీవించి తన రక్తాన్ని దారిపోసినప్పుడు ఆ రక్తము ద్వారా మనుషులకు ఏమవుతుందంటే విమోచన కలుగుతూ ఉంది. నీ పాప శాప జీవితము నుండి నువ్వు విడుదల పొందుతూ ఉన్నావు. 8వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి. ఇప్పుడు ఎవరికి తెలియజేస్తూ ఉన్నాడు అనంటే, ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత విమోచింపబడి పాపమును విడిచిపెట్టి ఎవరైతే ఆయన చిత్తమును గూర్చిన మర్మము ఎవరికి తెలియజేస్తూ ఉన్నాడంటే వారికి తెలియజేస్తూ ఉన్నాడు. అందరికీ కాదు, ఏమండి, అందరికీ కాదు. ఇక్కడ మనకు అన్నారు కదా. ఇప్పుడు మనము అంటే ఎవరో చెప్పండి. మనము అంటే ఫస్ట్ వచనానికి వచ్చేయండి. పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కలిగే శుభం ఏంటంటే ఆయన చిత్తమును గూర్చిన మర్మం తెలియజేశాడట. ఆయన నీ పట్ల ఉన్నటువంటి చిత్తం ఏమిటో, ఆ చిత్తంలో ఉన్నటువంటి మర్మం ఏదైతే ఉందో దానిని ఎవరికి బయలుపరుస్తూ ఉన్నాడంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉన్నారో, ఎవరైతే క్రీస్తునందు విశ్వాసులై ఉన్నారో వారికే ఈ చిత్తం బయలుపరచబడతా ఉంది. ఈ క్రమంలో గనక నీవు లేకపోతే ఆయన చిత్తం ఏమిటో మన ఎవ్వరికి కూడా బయలుపరచబడదన్నమాట. అందుకే ఈనాడు క్రైస్తవులు చాలామంది ఆ చిత్తం ఎరుగక వారి సొంత జ్ఞానంతో దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వారి సొంత జ్ఞానం, వారు చదివినటువంటి చదువు, లేకపోతే వారికి ఒక మాటల యొక్క వాక్చాతుర్యము, లేకపోతే కల్పనా కథలు, ఇలా ఏదో ఒక కథను కల్పించి ఏం చేస్తున్నారంటే కల్పనా కథల వైపు బోధిస్తూ ఉన్నారు తప్ప ఆయన చిత్తం ఏమిటో తెలుసుకుంటే తప్ప నీవు దేవుని యొక్క నిత్యరాజ్యంలో నీవు ఉండలేవు. అది తెలియకపోతే యేసు ప్రభువారి యొక్క రక్తము నీకు వృధా అవుతుందన్నమాట. ఇప్పుడు ఆయన చిత్తం ఏమిటి అని అంటే ఒకసారి చిత్తాన్ని చూద్దాం. ఆయన చిత్తంను గూర్చి మర్మం ఏమైతే చెప్పబడిందో అది చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఇప్పుడు నిత్య జీవంలోని ఉండాలనంటే ఆయన కృపా మహదైశ్వర్యం ఏదైతే ఉందో ఆ మహదైశ్వర్యాన్ని నువ్వు పొందాలి అని అనుకుంటే నీవు ఏం చేస్తున్నావంటే ప్రభువారే చెప్తున్నారు స్వయంగా, ప్రభువా అని నన్ను గూర్చి మీరు ఎందుకయ్యా ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు
ప్రతివాడు పరలోక రాజ్యములో మరి ఏమని పిల్లాలి? మరి ప్రభువా ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రభువు అనే మాటలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటో, దాని ఆంతర్యం ఏమిటో, దానిని బట్టి నువ్వు ప్రభువా అని పిలిస్తే నీకు రక్షణ ఉన్నది. కానీ ఆయన చిత్తం ఎరగకుండా ప్రభువా 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 అని పిలిచే ప్రతివాడు, అలాగంటే ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళామనుకోండి, ఆ మంచం మీద ఉన్న వాళ్ళు చాలామంది ఏమంటారంటే, మేము ప్రభువుని నమ్మమండి, మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఎప్పుడో వెళ్తారు, సంవత్సరానికి ఒకసారి ప్రార్థనకి వెళ్ళాం, మేము ప్రభువుని నమ్ముకున్నామంటారు. ప్రభువారు ఏమన్నారు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు చూచు పరలోకంలో ఉన్న నీ తండ్రికి ప్రార్థన చేయండి. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. మళ్ళీ కుమారుడు లేకపోతే తండ్రి ఆ ప్రార్థన ఆలకించడు. కుమారుడు లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. అందుకని తండ్రి లేకపోతే నీ ప్రార్థన కుమారుడి ద్వారా వెళ్ళాలి తప్ప వేరే విధంగా వెళ్ళే అవకాశం లేదన్నమాట. అందుకని ఈ ప్రార్థన ఎక్కడ కనపడినా మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి అంటాం. అలాగండి అంటే ఎంతమంది కొరకని ప్రార్థన చేస్తాం? కనుక ప్రభువారు చెప్పేది ఏంటంటే, నీకొక దేవుడు ఒక చిత్తాన్ని ఇచ్చాడు, ఆ చిత్త ప్రకారంగా నువ్వు ప్రార్థన చెయ్యి, ఆ చిత్త ప్రకారం ఏంటో నువ్వు తెలుసుకో. అంతేగాని ప్రతిదానికి ప్రభువా 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 అని నన్ను పిలుచుట ఎందుకు? నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి. అక్రమం అంటే క్రమం లేకుండా, అంటే దేవుడిచ్చిన క్రమంలో నీ విశ్వాసం లేకపోతే, దేవుడిచ్చిన క్రమంలో నీ విశ్వాసం లేకపోతే, దేవుడిచ్చిన క్రమంలో నీ నిరీక్షణ లేకపోతే, దేవుడు చెప్పిన మాటను ఒక క్రమంలో నువ్వు అర్థం చేసుకోకపోతే, నువ్వు ఎన్నిసార్లు ప్రభువా 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 అని పిలిచావు, నీ ద్వారా ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, నీ ద్వారా అద్భుత కార్యాలు జరిగినాయి. కానీ ఏమంటున్నాడంటే, ప్రభువారు మీరు ఎవరో నాకు తెలియదు. ఒక అమ్మాయి ఆ సముద్రం వారకు వెళ్ళిందండి. సముద్రం వారకు వెళ్తే అలలు వస్తూ ఉన్నాయన్నమాట. అలలు వచ్చి ఇలా కాల్ని తాకుతుంటే ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ ఎదరికెళ్ళి జై శ్రీరామ్ అని రాసింది. రాస్తే ఇప్పుడు అలలు ఎక్కడి వరకు రావాలి? అది చెరుపుకుని ఈ అమ్మాయి వరకు రావాలి. ఇదేమైంది? అక్కడికి వచ్చి అక్కడ ఆగిపోయింది. అప్పుడు ఈ అమ్మాయి ఏమనుకుంటుంది? అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది, మా రాముడు గొప్పోడు కాకపోతే సముద్రం అక్కడి వరకు వచ్చి మళ్ళీ విచిత్రం ఏంటంటే పేరు సరిపోతే మళ్ళీ ఈ అమ్మాయి కాలు దగ్గర వరకు వచ్చిందన్నమాట. అంటే మరి ఇప్పుడు మన విశ్వాసము అని అంటే, అమ్మ మా దేవుడు గొప్పోడు అంటే అప్పుడు వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అలాగే మనం కూడా అలాంటి కార్యాలు చూసి, అలాంటివి ఏవో మనకు జరుగుతున్న బట్టి చూసి మనం ఏం చేస్తున్నామంటే మన విశ్వాసము అక్కడ వరకే పనిచేస్తుంది అన్నమాట. అయ్యో నేను అద్భుతాలు చేయగలుగుతున్నాను, ఒకవేళ నన్నే తీసుకోండి, అద్భుతాలు చేయగలుగుతున్నాను, స్వస్థతలు చేస్తున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు చాలామంది స్వస్థత పొందారు, చాలామందికి ప్రార్థన చేసినప్పుడు పిల్లలు పుట్టారు. అలాగని నేను గొప్పోడినేమి కాదు,
ఒకవేళ దేవుని చిత్త ప్రకారంగా నేను జీవించకపోతే రేపు నన్ను ఏమంటాడు? నీవెవరివో నాకు తెలియదు అంటాడనమాట. అంటే ఆ కార్యాలు కాదు, దేవుడు చేసే ఒక కార్యాన్ని బట్టి ఆ కార్యం వెనకాల ఉన్నటువంటి అర్థం ఏమిటో దానిని మనము పరిశీలన చేయాలన్నమాట. అందుకని ఆయన అన్నాడు 24 కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అంటే ఇప్పుడు నువ్వేం చూడాలి, ఏం కనుగొనాలి? ఆయన యొక్క చిత్తం ఏమిటి? ఆయన చిత్త ప్రకారంగా నీ విశ్వాసం ఉందా? ఆయన చిత్త ప్రకారంగా నీ బాప్తిసం ఉందా? ఆయన చిత్త ప్రకారంగా నీ నిరీక్షణ ఉందా? ఆయన చిత్త ప్రకారంగా నీ జీవితాన్ని సరి చేసుకుంటున్నావా? నీకు చాలా కార్యాలు జరుగుతున్నాయి, అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. కానీ ఆ కార్యాల వరకే మనము ఉండిపోయినట్లయితే ఏం జరుగుతూ ఉందంటే రేపు నీవెవరో నాకు తెలియదు. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 40వ వచనం చదువుతారా? 40వ వచనం చూడండి. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. ఇప్పుడు ఏ చిత్తం అటండి? ఏమి నమ్మితే కుమారుని చూచి. ఏమండి మరి మనం చూస్తున్నామా? అవి ఎలాంటి యూదులు చూశారు అంటే చూడడం బాహ్య నేత్రాలు అయితే. ఏమండి మనం చూసామా? సిలువేయడం మనం చూసామా? లేవడం మనం చూసామా? లేదు. ఈ బాహ్య నేత్రాలతో చూడడమే చూపు అయితే, చూడడం అని అయితే మన చూపు పనిచేయదు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? యెరూషలేముకి వెళ్ళిపోవాలి. ఎప్పుడు ఉండాలి? ఆయన సిలువ వేసినప్పుడు ఉండాలి మనం. మరి తర్వాత మనుషులందరూ చూసినట్టు కాదన్నమాట. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే యేసు ప్రభువారు కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును. కుమారుని చూడాలట. ఆ కుమారుని యందు ఏ విశ్వాసమైతే ఉందో, ఏమి విశ్వసించాలో, ఎవరి యందు? కుమారుని యందు మనం ఏమి విశ్వసించాలో ఆ కుమారుని చూడడం ఏమిటో అది చూసి నీవు గనక విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు చూడడం అంటే ఏంటి? ఏమండి క్రీస్తును చూడడం అంటే ఏంటి? క్రీస్తుని కనుగొనడం అంటే ఏంటి? క్రీస్తుని వెదకడం అంటే ఏమిటి? ఈ పదాలు ఉంటాయి సువార్తల్లో. ప్రభువుని వెదకండి, ఏమండి క్రీస్తుని కనుగొనండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నీ పట్ల నీవు ఆయనను చూడడానికి, ఆయన చేసే ఒక కార్యాన్ని బట్టి నీవు ఆయనను గుర్తించి ఆయన ఫలానా దేవుని కుమారుడని, ఆ దేవుడు నీకు రక్షకుడుగా అభిషేకించాడని, ఆ దేవుడు నీపైన ప్రభువుగా నియమించాడని, ఆయనను దేవుడు నీపైన రక్షకుడుగా ఉంచాడని, రాజుగా ఉంచాడని, ఇవన్నీ కూడా నీ విశ్వాసంలో భాగాలై ఉన్నాయన్నమాట. ప్రభు అని అంటున్నావు. ప్రభు అని ఎలా నమ్ముతున్నావు? ప్రభు అని పిలవడం కాదు. ఆ ప్రభు అని పిలుస్తున్నప్పుడు ఆ ప్రభువు అనే మాటలో ఎవరు ప్రభువు, ఎవరు మన పైన నియమించారు, నియమించిన ఆ దేవుడు ఎవరు, నియమింపబడిన ఆ ప్రభువు ఎవరు అని నువ్వు చూడగలిగితే అది చూపు. దేంతో చూడాలి? ఇది
మనోనేత్రాలతో చూడాలి. ఈ నేత్రాలు సరిపోవు. దీనికి ఒక కళ్ళజోడు ఎట్టుకుని 4 కళ్ళుతో చూస్తే సరిపోదా? మీ అందరికి 2 కళ్ళు, నాకు 2 కళ్ళు, ఇప్పుడు ఇంకో 2 కళ్ళు పెట్టాను సరిగా ఆనక, కానీ కనపడుతుందా? చూడగలనా? చూడలేమన్నమాట. చూచే విధానం ఒకటి ఉంది. అది దినాన్ని మనం కొంచెం పరిశీలన చేద్దాం. యోహాను రాసిన సువార్త అది 6వ అధ్యాయమే. ఆ మాట ఎందుకు రాశాడో మనం ఆ అధ్యాయం అంతా కూడా కొంచెం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుందంట. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. ఇక్కడ ఒక చిత్తాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ 25వ వచనంలో, 6వ అధ్యాయము 25వ వచనంలో, సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితువని అడుగగా, యేసు సూచనలు చూచుట వలన కాదు కానీ, చూడండి ఇక్కడ చాలా గొప్ప విషయం యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుతున్నారని మీతో. ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళు? ఎందుకు వెతుకుతూ ఉన్నారంటే, ఆ ముందు రోజు ఒక సందర్భం జరిగింది. ఒక సూచక్రియ జరిగింది. దేవుడు యేసుప్రభు వారి ద్వారా సూచక్రియలు జరిగించినప్పుడు ఆ సూచక్రియ వెనకాల చూడాల్సింది ఒకటి ఉంది. సూచక్రియ జరిగింది. కానాలో పెండ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కానీ మార్చిన అదే మనం చూస్తున్నాం. పెళ్ళిళ్ళలో ఏం చెప్తాం? ఆ యొక్క ద్రాక్షారసం మధురంగా ఉంది, అంతలాగుంది ఇంతలాగుంది అని గొప్పలు చెప్తారు. కానీ అది ఎందుకు మార్చాడు? ఆ మార్చడం వెనకాల నువ్వు చూడగలిగేది ఒకటి ఉందన్నమాట. అలాగే కోనేటి దగ్గర ఒకరిని బాగు చేసినప్పుడు వాడు వెనకాల ఉన్నటువంటి స్థితి గమనించాలన్నమాట. ఇక్కడ ఒక సూచక్రియ చేశాడు. ఏంటంటే, వీళ్ళందరూ కూడా వాక్యం వినడానికి వచ్చారు. వచ్చినప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత ప్రభువారు అన్నారు, వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు కనుక మార్గం మధ్యలో కనుక వీళ్ళు సొమ్మశీలు పడిపోకుండా ఉండడానికి వీళ్ళందరికీ మనమే ఆహారం పెడదాం అన్నారు. ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు. మరి స్త్రీలు, మరి పిల్లలు. ఏమండి, ప్రతి సంఘంలో 10 మంది మగవాళ్ళు ఉన్నారనుకోండి, 30 మంది అక్కడ 5,000 పురుషులు ఉన్నారంటే ఆడవాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. అయితే ఈ శిష్యులు అన్నారు, ఇంతమందికి భోజనం పెట్టాలంటే మాట్లాడుకున్నామేంటి ప్రభువా, తక్కువ ఖర్చు అవుతుంది ఏంటి? అయినా ఇంతమందికి భోజనం తేవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? 2 కోసుల దూరం నడిచి వెళ్ళి తేవాలి అన్నారు. అంటే ప్రభువారు అన్నారు, వీళ్ళందరినీ పంక్తులు తీర్చి కూర్చోమనండి, ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉందా అని అడగండి అన్నాడు. ఓ బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. మీరు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుకుచున్నారు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు చూశారు, నిన్న జరిగింది. మీరు అందరు కూర్చుంటే మీ అందరికీ కూడా ఆహారం పెట్టాను. సాయంకాలం అయిపోయింది, వెళ్ళిపోరు. మళ్ళీ పొద్దున్న ఎందుకు వచ్చారంటే వాళ్ళు నిన్నింత భోజనం పెట్టాడు కాబట్టి ఈవేళ కూడా భోజనం పెడతాడని వచ్చారంటే ఎంతకైనా వీళ్ళు. ప్రభువారు ఎందుకు చేశారా సూచక్రియ? నాలో ఒకటి మీరు చూడాల్సింది ఉంది. అది చూచి కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. ఇప్పుడు ఆ రొట్టెలు పంచడంలో ఒక సూచక్రియ ఉంది. అందులో నువ్వు చూడాల్సిందేదో ఒకటి ఉందన్నమాట.
అది చూడాలి. అందుకని ఇక్కడ ప్రభువారు అన్నారు, మీరు సూచనలు చూచటం వలన కాదు నా దగ్గరికి వస్తాను. నన్ను ఎందుకు వెతుకుతున్నారంటే, నిన్న కడుపు నిండా భోజనం పెట్టాను కనుక ఈరోజు కూడా భోజనం పెడతానని నేను ఎక్కడెక్కడ ఉన్నానా అని వెతికి 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 మొత్తం మీద నన్ను పట్టుకున్నారు అన్నాడు. అయితే ఇక్కడ విషయం చెప్తున్నా ఉన్నారు, ఏమనంటే క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అక్షయము క్షయము. క్షయం అంటే క్షయము అనే మాట అది ఎప్పటికైనా లయమైపోద్ది అన్నమాట, ఉండదు. అక్షయము అంటే స్థిరంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ప్రభువారు అన్నారు, మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి. ఏ ఆహారం కొరకు? మరి క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడవద్దు అనుకోండి. ఇప్పుడు పురుషులందరూ పనికి వెళ్తారా? పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము పనికి వెళ్ళమంటారు. అయితే క్షయమైన ఆహారం నీకు ఎప్పటి వరకు కావాలి? ఎప్పటి వరకు కావాలి? ఈ శరీరం గోతులోకి వెళ్ళే వరకునే. గోతులోకి వెళ్ళిన తర్వాత మళ్ళా దీనిని లేపినప్పుడు అప్పుడు నువ్వు అక్షయమైనటువంటి ఆహారాన్ని తినాలన్నమాట, భుజిస్తావు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావంటే నిత్య రాజ్యంలో ఉంటావన్నమాట. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నిన్న మీకు పెట్టినటువంటి ఆ రొట్టెలనే ఆ ఆహారం కొరకు కాదు మీరు కష్టపడ్డం. మీరు కష్టపడి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆ ఆహారం కొరకు కాదు, వేరొక ఆహారం ఉంది. ఏంటది? ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలుగజేయు. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అంటే నీ జీవితంతో నీ సాక్ష్యంతో సాధించాల్సింది ఇది. దీనికి కష్టపడాలి. కష్టపడకుండా ఊరికినేమి రాదు. కనుక నీ జీవితంలో కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఇలాంటివన్నీ కూడా వదులుకుంటే తప్ప ఈ అక్షయమైన ఆహారం నీకు ఏమన్నారు తర్వాత? మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఎవరిస్తారట ఇది? మనుష్య కుమారుడే ఇస్తాడట. ఎప్పుడు? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు. ఏ విశ్వాసం? స్వస్థత పొందిస్తాడన్న విశ్వాసమా? అప్పులు తీరుస్తాడన్న విశ్వాసమా? ఉద్యోగం ఇస్తాడన్న విశ్వాసమా? మంచి సంబంధాలు వస్తాయి అన్న విశ్వాసమా? ఇది కాదు విశ్వాసం. ఇదిగో నేను ఈయన యందు నేను ఎందుకు వచ్చానంటే, దేవుడు నాకు ఈయన ఎందుకు ఇచ్చాడంటే, ఈయన చెప్పినట్లుగా నేను జీవిస్తే, ఈయన ఆజ్ఞ ప్రకారంగా నేను బ్రతికితే ఈయన నాకు ఒకటి ఇస్తాడు. ఏంటంటే నిత్య జీవముకు సంబంధించిన ఆహారం ఇస్తాడు. ఆహారం ఇస్తాడు. ఎవరివ్వాలట? వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఎవరివ్వాలి అక్కడ? మనుష్య కుమారుడు ఇస్తాడు, దేవుడెవడు? ఎందుకంటే మనుష్య కుమారునిలో జీవముంచి ఆ జీవాన్ని మనుషులకి ఇమ్మని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఆజ్ఞ ప్రకారంగా మనుషులకు ఏమిస్తున్నాడంటే జీవం ఇస్తూ ఉన్నాడు. ఒకసారి మీకు డౌట్ వచ్చింది కాబట్టి, దేవుడు అన్నారు కాబట్టి మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. ఆ వచనంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఆ సాక్ష్యం ఏదనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము
ఆయన కుమారుని యందున్నదట. నువ్వెందుకు యేసు ప్రభుని విశ్వసించాలి? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నీవు యేసు ప్రభుని ఎలా చూడాలి అనంటే నిత్య జీవం దేవునిదే, దేవుని దగ్గరే ఉంది. కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఆయన చేతికి అప్పగించిన పనంతయు కూడా సంపూర్ణంగా నెరవేర్చాడు గనక దేవుని దగ్గర ఉన్నటువంటి ఈ నిత్య జీవం అనే అధికారాన్ని తన కుమారుడైనటువంటి యేసు ప్రభుకి ఇచ్చారటండి. అందుకని యేసు ప్రభుని నమ్మాలి. ఏమండి, ఇప్పుడు ఎవరివ్వాలి? ఎవరి దగ్గర ఉంది ఆహారం? యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయనే ఇవ్వాలి. యెహోవా ఆయనకి ఇచ్చేసాడు, యెహోవా ఇవ్వడు. అలాగని యెహోవాని నమ్మకపోతే యేసు ప్రభు ఇస్తాడా? అందుకని తండ్రి కుమారుల యందు విశ్వాసము. ఈ ఆహారం ఎవరి నుండి వచ్చింది? యేసు ప్రభు వారు ఎలాగిస్తున్నాడంటే తండ్రి ఇచ్చాడట ఆయనకి. ఎలాగని? దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. దేవుని కుమారుని అందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని. ఇప్పుడు అందరూ యేసుప్రభుని విశ్వసిస్తూ ఉన్నారు. కానీ ఆ విశ్వాసం ఏమై ఉందంటే ఇక్కడ యోహాను భక్తుడు అంటున్నాడు, నిత్య జీవం ఎవరిది? నిత్య జీవం ఎవరిది? తండ్రిది. ఎవరికి ఇచ్చాడు? కుమారుడికి ఇచ్చాడు. ఇప్పుడు మనకు తండ్రి కుమారులు కనపడుతున్నారా? కానీ మిగిలిన సంఘాల్లో తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అయిపోయాడు. అది చూడటమా? అది చూస్తే విశ్వాసమా? అది చూడమంటున్నాడు ప్రభువారు. అది చూడకుండా నన్ను ప్రభువా 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 అని పిలుచుట ఎందుకు? నన్ను 10 సార్లు ప్రభువా 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 అని పిలవద్దు. కానీ నువ్వు ఏం చూడాలి? నన్ను బట్టి నువ్వు నన్ను ఎలా చూడాలి? నన్ను బట్టి తండ్రిని ఎలా చూడాలి? అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఇద్దరిని ఎరగకపోతే నీ విశ్వాసమే కాదన్నమాట. అందుకని రండి, మళ్ళీ యోహాను సువార్తకు రండి, 6వ అధ్యాయానికి రండి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ఏం చేశాడటండి? ముద్ర వేశాడట. అందుకని ఒకవేళ ఆయన ఎవరో ఇస్తారు, ఈయన ఎవరో ఇస్తారని అనుకుంటారేమో. కానీ తండ్రి అయిన దేవుడు నా ద్వారా మాత్రమే ఆ అక్షయమైనటువంటి ఆహారాన్ని మీకు పెట్టడానికి నాకు ముద్ర వేశాడు, నన్ను ఎన్నుకున్నాడు అని యేసుప్రభు వారు చెప్తూ ఉన్నారన్నమాట. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. దేవుని క్రియ ఏంటంటే ఆయన యందు, ఎవరి యందు? ఏ తండ్రి తన కుమారుని పంపాడు నా రక్షణ విషయమే, ఈయనే అక్షయమైన ఆహారము, ఈయనే నాకు జీవాన్ని ఇవ్వగలిగేవాడు. ఎవరి ద్వారా? తండ్రి ద్వారా కుమారుడు అనుగ్రహింపబడి ఆ కుమారుని ద్వారా నాకు రక్షణ ఉందని నువ్వు నమ్మితే తప్ప, అలా చూస్తే తప్ప నీకేం లేదట, నిత్య జీవం లేదట. అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఏమనంటే, వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నువ్వు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు?
భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెనని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యంలో మన్నాను. వీళ్ళు చూడండి, ఎంత చెప్పినా వీళ్ళ ఆలోచన ఎక్కడ ఉంది ఏమండి? ఇంత చెప్పినా నేనేరా బాబు జీవాహారాన్ని, తండ్రి నాకు ముద్రేశాడు, నేనే మీకు ఆహారం పెట్టగలను, నేనే ఇవ్వగలను అని అంటే మళ్ళా వీళ్ళు ఏ ఆహారం అడుగుతున్నారంటే, మా పితరులకు ఒక సూచక్రియ జరిగింది, ఆకాశంలో నుండి మన్నాను కురిపించారు కాబట్టి ఇప్పుడు నువ్వు మాకు ఏం పెడతావు, అంతేనా ప్రశ్న? ఇప్పుడు మాకే సూచక్రియ చూపిస్తావు. మరి నిన్న చూపించాడు కదా, ఏమండి? నిన్న జరిగింది కదా 5 రొట్టెలు 2 చేపలు, మరి సూచక్రియ జరిగింది, మళ్ళీ ఏం అడుగుతున్నారు? మా వాళ్ళు మన్నా తిన్నారని మాకు వ్రాయబడి ఉంది గనుక ఇప్పుడు ఏ సూచక్రియ చేయుచున్నావు అని అడుగుతూ ఉన్నారన్నమాట. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఏ ఆహారం ఇచ్చాడట? పరలోకంలో ఏ ఆహారం అయితే ఉందో, దేవుని చిత్త ప్రకారంగా ఆ ఆహారం ఎవరై ఉన్నారో, ఆహారం ఎవరివ్వాలో ఆ ఆహారాన్ని మోషే ఇవ్వలేదట. మోషే ఇచ్చిన ఆహారం అది కాదు. దేవుని చిత్త ప్రకారంగా కుమారుడే ఆహారాన్ని ఇస్తాడని ఇవ్వబడినటువంటి ఆహారము ఆవేళ ఇవ్వబడలేదట. నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఒరే బాబు, మీరు మా పితరులు మన్నా తిన్నారు, మా పితరులు పూరేలు తిన్నారని అంటున్నారు, కానీ ఈ ఆహారము పరలోక సంబంధమైన ఆహారము కాదు. మరి ఏ ఆహారము? ఏ ఆహారం తిన్నారు వాళ్ళు? క్షయమైన ఆహారం తిన్నారు. ఆ వేళ మీ పితరులకు ఇచ్చింది అక్షయమైన ఆహారము కాదు. ఆ అక్షయమైన ఆహారము నేనే మీకు ఇవ్వాలి. నాయందు విశ్వాసం ఉంచండి, నాయందు విశ్వాసం ఉంచండి. నాయందు విశ్వాసం ఉంచితే ఆ ఆహారాన్ని నేను మీకు ఇస్తాను అని అక్కడ ప్రభువారు చెప్తూ ఉన్నాడంట. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ఎక్కడి నుండి వచ్చిందంట ఆహారం? ఎక్కడి నుండి వచ్చిందంట? ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందట? ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందట? విశ్వాసంలో. ఎక్కడి నుంచి వచ్చింది? మన కంటితో చూస్తే పాస్టర్ గారు చేసింది ఇది కదా. మనం కంటితో చూస్తే పాస్టర్ గారు చేశారు, పాస్టర్ గారు విరిచారు, ఇచ్చారు. ఇది కంటితో చూడడం. కానీ చూడడం అని అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందట? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారం అని నువ్వు విశ్వాసంతో ఇది ప్రభు శరీరం అని నువ్వు తింటా ఉన్నావన్నమాట. ఎందుకని? ఎక్కడి నుంచి వచ్చిందంట? పరలోకము నుండి దిగి వచ్చి లోకమును జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. ఈ ఆహారం ఎవరు? ఈ ఆహారం ఎవరు? క్రీస్తు. ఎవరిచ్చారట ఇది? దేవుని ద్వారా క్రీస్తు యొక్క శరీరము మనకు ఆహారముగా ఇవ్వబడింది. ఇప్పుడు విశ్వాసం ఏమవుతుంది? ఎలా చూడగలుగుతున్నాం? విశ్వాసంలో క్రీస్తు ప్రభుని విశ్వసించడానికి ఎలా చూస్తున్నాం? అలా చూడలేదు కనుకే యూదులందరూ ఏం చేశారంటే ఈయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. అది చూడమని సూచక క్రియ ద్వారా నన్ను చూచి
నన్ను చూచి నా యందు మీరు ఉంచవలసిన విశ్వాసం ఏమైతే ఉందో దానిని మీరు విశ్వసిస్తే, నేనే జీవాహారము అని మీరు విశ్వసిస్తే, ఆహారం కాదు, నేను పంచిపెట్టిన రొట్టెలు కాదు ఆహారం, నేను నిత్యము మీకు ఆహారమై నిత్య జీవంలోనికి నడిపించేది నా శరీరాన్ని మీకు ఆహారంగా ఇస్తాం. ఈ శరీరం, ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందట? ఎక్కడి నుంచి వచ్చిందట? పరలోకము నుండి వచ్చినటువంటి ఆహారము. దాని యందు మీరు విశ్వసించండి. అలా విశ్వసించండి. మీరు కుమారుని మీరు ఎలా చూస్తున్నారంటే, యోసేపు కుమారుడు కాదా, మరియమ్మ కొడుకు కాదా, వీళ్ళ అన్నదమ్ములు మనతో ఉన్నవారు కాదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఎలా చూస్తున్నారండి? తల్లి అలాగే చూసింది, సహోదరులు అలాగే చూశారు, అవమానపరిచారు, ఇష్టపడలేదు, ఆయన దగ్గరికే రానివ్వలేదు. కానీ ఆ చూచే కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడు నువ్వు చూడగలుగుతావు ఈ విషయాన్ని. లేకపోతే నువ్వు రోజు చదివిన ఏ ఆహారం అనుకుంటావు? క్షయమైన ఆహారమే అని అనుకుంటావు. కానీ ఆహారం ఎవరు, ఎందుకు పంపించాడు అన్న విషయాన్ని మనం పరిశీలన చేయాలి. 34వ వచనం, కావున వారు, ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిగొనడు. ఇప్పుడు విశ్వాసం అడుగుతున్నారట మళ్ళా ఏమని? ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ, ఇంక మేము పనికి వెళ్ళక్కర్లొద్దు, ఏమండి కష్టపడక్కర్లొద్దు, వండుకోక్కర్లొద్దు. సమరయ స్త్రీ అలాగ అడిగింది కదా, ఆ నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు బాబు, నేను రోజు వచ్చి తోడుకోలేకపోతున్నాను అని అన్నది. అప్పుడు ఆయనను చూడగలిగిన చూపుతో చూసినప్పుడు అసలు విషయం ఆవిడికి అర్థమయ్యిందన్నమాట. ఇక్కడ వీళ్ళు కూడా అన్నారు ఏమనంటే, ఆహారం మాకు ఎల్లప్పుడూ ఉండులాగా అనుగ్రహించమంటే, అందుగా యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చివాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడును దప్పిగొనడు. ఏ దాహం ఇది? ఏ దాహం? ఏ ఆహారము? అక్షయమైన నీ ఆత్మకు సంబంధించిన ఆహారం ఇది. ఇప్పుడు 2 రోజులు భోజనం చేయలేదనుకోండి, శరీరం ఏమవుతుంది? నీరసం వచ్చేద్ది. ఏ పని అయినా చేయగలమా? ఇప్పుడు ఈ శరీరం బలంగా ఉండాలంటే దీనికి సంబంధించిన ఆహారం నీవు తింటున్నావు. మరి నీ ఆత్మ ఎప్పటికప్పుడు బలపడాలి అంటే, ఎప్పటికప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, ఆ కుమారుడిచ్చే జీవాహారం అనేది, వాక్యం అనే జీవాహారాన్ని నువ్వేం చేయాలట? భుజించాలట. ఆయనే కనుక భుజిస్తూ ఉండాలి. నీవు భుజించకపోతే నీ ఆత్మ క్షీణించిపోతూ ఉంది. నీ ఆత్మ క్షీణించిపోతూ ఉంది. కనుక ఈ శరీరానికి పెట్టాల్సింది ఈ శరీరానికి పెట్టాలి. ఆత్మ అయి ఉన్నటువంటి నీ ఆత్మకు కూడా ఒక ఆహారము ఉంది. అది అక్షయమైనటువంటి ఆహారము. అంటే నువ్వు ప్రతి ఆదివారము, ప్రతి శుక్రవారము ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ దేవుని యొక్క వాక్యము చేత నీవు నింపబడాలన్నమాట. అలా నింపబడితే నీవు క్రీస్తు ప్రభువుని చూచినట్లన్నమాట. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చిన వానిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు,
నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. తండ్రి చిత్త ప్రకారంగా నేను వచ్చాను. వచ్చి తండ్రి చిత్తాన్ని నేను ఏం చేశాను? నెరవేర్చాం. ఇప్పుడు నెరవేర్చబడిన తర్వాత ఆ యొక్క ఆహారము, ఆ యొక్క జీవము కలిగిన ఆహారము నీకు రావాలంటే నీవు కూడా ఏం చేయాలి? దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన నమ్మాలన్నమాట. లేకపోతే ప్రభువా 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 నన్ను పిలవడం ఎందుకురా బాబు? పరలోకంలో ఉన్న తండ్రి నాకు ఒక చిత్తాన్ని ఇచ్చాడు, ఆ చిత్తాన్ని మీకు తెలియజేస్తున్నాను, మీరు నన్ను నమ్మండి, నేను పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను, మీకు బోధిస్తున్నాను. మీరేమో ఈ రొట్టెల కోసం వచ్చారు, ఈ రొట్టెలు ఎట్టకపోయేసరికి ఏమన్నారు? నువ్వు మరి కుమారుడు కాదా, నువ్వు యోసేపు కొడుకు కాదా అని మళ్ళా భూ సంబంధంగా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచనతో మీరు ప్రభువా 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 అని పిలుచుట ఎందుకు? అందుకని ఆయన చెప్తున్నాడు అనమాట, పరలోకం నుండి దిగి వచ్చి తిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టకొనక అంచెదినమున దానిని లేపుటయే నన్ను పంపిన వాని. ఇప్పుడు మనం లేపబడాలి అని అంటే నువ్వు ఏ చిత్తం బట్టి జీవిస్తే లేపుతాడు? తండ్రి యొక్క చిత్తం ఒకటి ఉంది. కుమారుని ఏమని నమ్మమనుందో, దేవుడైన యెహోవాని ఏమని నమ్మమనుందో, పరిశుద్ధాత్మను గూర్చి ఏమని నమ్మాలో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ప్రతి వానికి బాప్తిస్మమివ్వండి. నీ బాప్తీసానికి సిద్ధపడే సమయానికి తండ్రి ఎవరో తెలియాలి, నీకు కుమారుడు ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్మ అంటే ఏంటో ఈ మూడు తెలియకపోతే నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును. నమ్మని వానికి ఏమి నమ్మకపోతే తండ్రి ఎవరో నమ్మాలి, ఆయన నీ కొరకు ఏం చేశాడో తెలియాలి, కుమారుడు ఎవరో తెలియాలి, ఆయన నీ కొరకు ఏం చేశాడో చూడాలి, పరిశుద్ధాత్మ ఎవరో తెలియాలి, పరిశుద్ధాత్మ నీ కొరకు ఏం చేస్తుందో తెలియాలి. ఈ ముగ్గురిని గూర్చినటువంటి జ్ఞానం లేకపోతే ఏమండి? అంత్యదినమున వాని నేను నన్ను పంపిన చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు ఎవరు లేపాలటండి మనల్ని? ఏం తింటే? ఆయన శరీరమును తిని, 54వ వచనం, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇప్పుడు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? ఇప్పుడు ఈ శరీరం ఎవరై ఉన్నారు? అలా నువ్వు విశ్వసించకపోతే, అలా నువ్వు చూడకపోతే నువ్వు రొట్టె తిన్నావు కానీ ప్రభువారి యొక్క శరీరాన్ని తినలేదన్నమాట. ప్రభువారి యొక్క శరీరాన్ని తినకపోతే ఇక్కడ ఏమంటున్నాడు? నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు. మళ్ళీ ఏమన్నా? నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. నీ విశ్వాసము అది తిన్నప్పుడు ఎలా ఉండాలంటే ఇది పరలోకము నుండి వచ్చిన
ఆహారం అని నువ్వు నమ్మాలటండి. ఏమండి, నువ్వు నమ్మాలట, అలా అని నువ్వు నమ్మాలట. అందుకని ప్రభువారు అన్నారు, ఆయన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచడం. యోహాను రాసిన మొదటి పత్రిక ఈ ఒకసారి చూసి ఈ చూడడం ఏంటో ఒకసారి పరిశీలన చేసి ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. ఇక్కడ ఏం చూస్తున్నారు వీళ్ళు? ఇక్కడ ఏం చూశారు? 6వ అధ్యాయంలో ఏం చూశారు? తండ్రి యొద్ద నుండి పంపబడిన జీవాహారము నేనే అని చూశారు. అలా చూస్తే విశ్వాసం, అలా చూడకపోతే సిలువ వేసిన గుంపులో ఉన్నామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళా ఒక విషయం చెప్తున్నాడు. ఏమనంటే, లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. ఏమిస్తున్నారటండి? ఇప్పుడు రక్షకుడుగా ఉండడానికి ఎవరు పంపారట? తండ్రియే తన కుమారుణ్ణి లోకాన్ని రక్షించమని రక్షకుడుగా పంపాడు. అలా పంపడం చూచిన ప్రతి ఒక్కడు కూడా నిత్య జీవము గలవాడనమాట. యెహోవాయే యేసుక్రీస్తుని చూసావనుకోండి, ఏం లేదు, నిత్య జీవం లేదు. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారంగా నువ్వు చూడలేకపోతున్నావు. ఇక్కడ అపోస్తులు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు, ఆయనే రక్షకుడుగా ఉండుటకు పంపి ఉన్నాడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. చూడండి, ఇంత వివరంగా వాక్యం చెప్తూ ఉంటే ఇంకా యెహోవాయే యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ, త్రిత్వం అని అనుకుంటూ నువ్వేం చేస్తావంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. ముగ్గురు ఒక్కడే అనే మాట బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. లేని ఆ పదాన్ని బట్టి నీవు విశ్వసిస్తే, నీ విశ్వాసం అలా ఉంటే నువ్వు ఎవరి చిత్త ప్రకారంగా నువ్వు విశ్వసించడం లేదు, తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. ఇదిగో నేను నిజమైన ఆహారం అని చెప్పాడు 6వ అధ్యాయంలో. మీరు రొట్టెలు తిన్నారు కదా, అది కాదు ఆహారం. ఏ ఆహారం కావాలంటే నేనే పరలోకంలో నుండి వచ్చిన ఆహారాన్ని నన్ను భుజిస్తే మీకు నిత్య జీవం అని నమ్మండి. ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి అయిన దేవుని దగ్గర నుండి ఈ ఆహారం పంపబడింది కనుక ఈ ఆహారాన్ని మీరు భుజిస్తే నిత్య జీవం. ఇంకేమన్నాడు ఇక్కడ? రక్షణ. ఎలా చూశారట వీళ్ళు? దేవుని కుమారుని, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి. మరి అపోస్తుల సాక్ష్యం వ్యర్థమా? అపోస్తుల సాక్ష్యం ప్రకారంగానే మనం ఉండాలి కదా. అప్పుడు ఆ సాక్ష్యం అంటే దేవుని దగ్గర నుండి ఉన్నటువంటి ఆ యొక్క రక్షణ క్రీస్తు ప్రభు ద్వారా ఇస్తూ ఉన్నాడనమాట. 1:9-10 చూస్తే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. ఎక్కడ? 1 యోహాను పత్రికే 1వ అధ్యాయము లేదా రెండో పత్రిక చూడండి. 2వ పత్రిక చూడండి. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి
ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని, అంటే క్రీస్తే కదా మనకు బోధించాడు 6వ అధ్యాయము. అండ్ 6వ అధ్యాయం ఎవరు బోధించారు? క్రీస్తు ప్రభువే బోధించారు. ఇంకా చాలా బోధలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవునిని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఏ బోధయందు? క్రీస్తు బోధించిన బోధయందు నిలిచినవాడు తండ్రిని కుమారుని అంటే కలిగి ఉన్నారు. అప్పుడు నీకు నిత్యజీవం. కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.